నిన్న డాక్టర్ సునీత తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడారు. అందులో సిబిఐ న్యాయం చేయలేదు, అసలు విచారణ సరిగ్గా జరపలేదు, తను ఇచ్చిన ఆధారాలు లోతుగా పరిశీలించలేదు, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అసంతృప్తి ఉంటుంది, రెండోది కొరత కూడా ఉండొచ్చు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ అదే సమయంలో అత్యున్నత న్యాయస్థానము, అతిపెద్ద దర్యాప్తు సంస్థ 1-2 సార్లు విచారించి ప్రత్యేకమైన ఆదేశంతో మళ్ళీ చేసిన తర్వాత కూడా వచ్చినది. కాబట్టి ఇంక ఇప్పుడు కింది కోర్టులో బహుశా ఈ పరిధి మించి వెళ్ళకపోవచ్చు. అయితే సునీత మాట్లాడినప్పుడే సహజంగా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా మాట్లాడతారని అందరూ ఊహించారు. ఈరోజు అవినాష్ రెడ్డి దాదాపు ఎదురుదాడి చేశారు. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కూడా చెప్పారు. ఆయన షాకింగ్ ఆరోపణలు చేశారు. మొదటిది, అసలు గుండెపోటుతో వివేకానంద రెడ్డి చనిపోయాడని పక్కదో పట్టించిందే మీరు చెప్పిన దాన్ని బట్టే అందరికీ అలా తెలియవచ్చింది అని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది నిజానికి చాలా పెద్ద విషయమే. ఎక్కడ ఈ స్టోరీ కన్స్టిట్యూట్ అయింది అన్నది ఒక పెద్ద ప్రశ్న, మిస్టరీనే. మామూలుగా మాట మీద అలా వచ్చిందా? దాన్ని ఎవరు పెంచారు? వివేకానంద రెడ్డి నోట్ అనేది ఒకటి ఏదైతే ఉందో ఆ నోట్ ఎందుకు దాచిపెట్టారు? ఆ నోట్ ఎందుకు ఇవ్వలేదు? ఆ నోట్ మేము వచ్చే వరకు ఇవ్వొద్దని సునీత భర్త ఎందుకు చెప్పారు? ఈ ప్రశ్నలు ఇంతకుముందు నుంచి అవినాష్ రెడ్డి వేస్తున్నారు. ఈరోజు కూడా ఆయన మళ్ళీ అవే ప్రశ్నలు లేవనెత్తారు. నిజంగా వీటికి సమాధానం సిబిఐ సరే స్పష్టంగా చెప్పినట్టు మనకు కనిపించదు. అవి చెప్తే గజిబిజి అవుతున్నాము, వచ్చిన తర్వాత చూద్దామని మేము ఆపాము అని అంటున్నారు. అయితే కీలకమైనది ఏంటంటే, దస్తగిరి అప్రూవర్గా మారిన దస్తగిరి తన వాంగ్మూలంలో మేము డాక్యుమెంట్స్ కోసం వెతికాము, డాక్యుమెంట్స్ తీసుకున్నాము అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు, దీన్ని డబ్బు కోసం జరిగిన హత్య, మర్డర్ ఫర్ గెయిన్ అన్న కోణంలో ఎందుకు విచారించటం లేదు అనేది అవినాష్ రెడ్డి చెప్తున్న ఇది. అంటే ఇక్కడ వాళ్ళ ఇద్దరు వెర్షన్స్ చాలా క్లియర్. మర్డర్ ఫర్ సుప్రీమసీ అన్నది వాళ్ళ సిద్ధాంతం. మర్డర్ ఫర్ గెయిన్ ఇతరులకు వాటా పంచిస్తారు కాబట్టి దాన్ని ఆపడానికి చేయించారు అన్నది ఎవరు అనేది ఖచ్చితంగా ఎవరి పాత్ర ఎలా ఉందనేది. అంటే ఇక్కడ మేమే చంపాము, కత్తి తీసుకొచ్చాము ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి తెర వెనుక పాత్రధారులు ఎవరు అన్నదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. హూ యాక్చువల్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ది మర్డర్ అన్నది అది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. పైగా అప్రూవర్లుగా మారి వాళ్ళే చెప్తున్నారు కాబట్టి అది కాదు. కాబట్టి ఇక్కడ పోటీ ఇక్కడ నడుస్తుంది ఒకటి. ఇందులో డాక్టర్ సునీత 1-2 సార్లు ఈ అంశాలు తీసుకొని వచ్చి సిబిఐ మీద సందేహాలు వ్యక్తం చేయడం, అవినాష్ రెడ్డి మీద ఆయన తండ్రి మీద చెప్పడం కూడా ఒక తీరు. అయితే అక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి వాళ్ళు ఉన్నారు అని ఆరోపణ చేస్తున్నప్పుడు ఆ విషయంలో వారి ఆధారాలను సిబిఐ స్పష్టంగా తోసిపుచ్చింది. అంత ఏమో అవసరం లేదని వాళ్ళు భావించారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి చెప్పే దాంట్లో అసలు ఆ పేర్లు కూడా రావు. వాళ్ళకి ఫోన్ చేయటం తప్పు అంటే అది ఎలా తప్పు అని సిబిఐ కూడా ప్రశ్నించింది, కోర్టు కూడా. ఎవరైనా చనిపోయినప్పుడు ముఖ్యులైన వాళ్ళు, సన్నిహితులు ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్తారు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరి బంధువు కాబట్టి ఆయనకు ఫోన్ చేయడంలో ఆశ్చర్యం ఏముందని వాళ్ళు ప్రశ్నించారు. వీటికి సమాధానం రావట్లేదు ఇప్పటికి కూడా. అంటే ఫోన్ ఎందుకు చేయకూడదు, చేసినంత మాత్రాన్ని సందేహిస్తే ఎట్లా అన్న వాటికి అయితే సమాధానం రావట్లేదు. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎందుకు తీసుకున్నారు అన్నది అవినాష్ రెడ్డి వేస్తున్న ప్రశ్న. సిబిఐ ఇది మర్డర్ ఫర్ గెయిన్ లాగా కనపడట్లేదు, లేదా వాళ్ళని విచారించినప్పుడు సందేహాలు కలగలేదు సిబిఐ చెప్పింది. ఇక్కడ మనం సిబిఐ స్వభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నేను అందుకే నిన్న చెప్పాను. సిబిఐ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇది కొలికొస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ముగిసిపోలా, అప్పటికి ఇంకా దర్యాప్తు కొనసాగింపు దశలోనే ఉంది. తర్వాత ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నప్పుడు, స్వతహాగా చాలా పలుకుబడి ఉన్నప్పుడు,
ఎందుకు దీన్ని మరింత లోతుగా అప్పుడైనా ఇప్పుడైనా ఎందుకు చేయించట్లేదు? అప్పుడంటే కొద్ది రోజుల్లో అధికారంలో నుంచి దిగిపోయారు అని అనుకుందాం, ఎన్నికల తరుణం అని కూడా. ఇప్పుడు ఏడాదిన్నర నుంచి అధికారంలో ఉన్నారు కదా! కాబట్టి ఎందుకు మరింత లోతుగా నిజానిజాలు ఏమైనా ఉన్నాయని ఆధారాలు ఉంటే చేయలేదు. రెండోది పోలీసులు శాఖాపరమైన లేకపోతే నాయకుల పరమైన ఆధారాలు ఏం లేవు. ఏదో దాచిపెట్టడానికైతే పెద్ద ప్రయత్నం జరిగింది, జరుగుతుంది. సిబిఐకి ఏమంత గొప్ప ప్రతిష్ట ఏం లేదు. వాళ్ళు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు వాటి ఆదేశాల ప్రకారం వెళ్తారు అని అనుకుంటే, అప్పుడు ఇప్పుడు ఈ 3 పర్యాయాలు కూడా కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి తెలియకుండా అక్కడేమీ జరిగే అవకాశమే లేదు. వాళ్ళు నిజంగా మామూలుగా చేస్తే కూడా వాళ్ళకి అన్ని ఆధారాలు వచ్చాయి, ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. కానీ అవినాష్ రెడ్డి చేస్తున్న రెండో ముఖ్యమైన ఆరోపణ, చంద్రబాబు నాయుడిని తెలుగుదేశాన్ని కాపాడడం కోసం మీరు ఈ కేసు ఇన్వోక్ చేస్తూ ఉంటారు, దీన్ని ముందుకు తెస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా కూటమి కొన్ని చిక్కులు ఉన్నాయి కాబట్టి మీరు మళ్ళీ ఈ అంశం తీసుకొని వచ్చారు. 1-2 రోజులు వ్యవధి తీసుకున్న మాట నిజమే, సుప్రీంకోర్టు ఇది వచ్చిన తర్వాత. రెండోది, నేను పోరాటం కొనసాగిస్తానంటున్నారు. ఎలా కొనసాగించగలుగుతారు సుప్రీంకోర్టు 1-2 సార్లు విచారించిన తర్వాత అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఆమె ఇవ్వగలిగిన పత్రాలని ఇచ్చానంటున్నారు. మీరు ఆధార పత్రాలు దర్యాప్తు సంస్థకి ఇచ్చాక వాళ్ళు కదా నిర్ణయం తీసుకుంటారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయబోతే అడ్డుకోవటం అది ఒక విధమైన పని. అది అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది. కానీ ఆ రోజు జరిగిన దాంట్లో ఎవరి పాత్ర ఏమిటి అన్నది అది దర్యాప్తు సంస్థ ఎస్టాబ్లిష్ చేయాలి కదా. కాబట్టి ఎక్కడో చోట ఇది ముగియాల్సి ఉంటుంది. తర్వాత కావాలంటే ఇంకా కొత్త ఆధారాలు సమర్పించవచ్చు, అసంతృప్తి వ్యక్తం చేయవచ్చు. కానీ కోర్టుల్లో జరిగిన కేసులు, అది కూడా సుప్రీంకోర్టు సాక్షిగా జరిగినవి, సిబిఐ పాల్గొన్నవి, అన్ని దశల్లో కోర్టులు లేకుండా అరెస్టులు కానీ ఏ కేసు అయినా సరే. ఎందుకంటే చాలామంది మాట్లాడుతుంటారు కేసులను గురించి, వాళ్ళకి జరిగినవి అన్యాయాలు, ఇతరులకు జరిగినవన్నీ దోషి తప్పులు, తామేమో అనవసరంగా ఇరికించబడ్డాము, అవతరాళ్ళేమో తప్పించబడ్డారు. ఈ విధంగా ఇలా చెప్పడానికి ఒక చట్టం, ఒక న్యాయం, ఒక వ్యవస్థ, అది ఎవరు అక్కడున్నారు, ఎవరు ఇక్కడ ఉన్నారు, ఎవరికి సంబంధించింది అనేది ఎలా ఉన్నా ఆ ప్రాసెస్, ఆ ప్రక్రియ అయితే ఒకటే కదా. కాబట్టి అవినాష్ రెడ్డి ఇప్పుడు ఎవరైతే ప్రశ్న, మళ్ళీ ఇప్పుడు డాక్టర్ సునీత ఈరోజు రేపు ఎల్లుండో ఆమె సమాధానం చెప్తారు. నా ఉద్దేశంలో సిబిఐ షుడ్ కంక్లూడ్ దిస్ థింగ్. వాళ్ళు లోపల చెప్పిందే బయట కూడా పారదర్శకంగా చెప్పి ఎందుకు దీన్ని ముగిస్తున్నాము, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన రీజనింగ్ ఏంటి అన్నది విచారించి దీన్ని ముగించాలి తప్ప. ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే, సునీత ఇక్కడ చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రితో సహా టీడీపీ నాయకులు ఈరోజు కూడా తమ రాజకీయ ఆరోపణలు వాళ్ళు అదే విధంగా చేస్తున్నారు. వైసీపీ వాళ్ళ విషయానికి వస్తే, వాళ్ళు గతంలో మొదట్లో 2019 ఎన్నికలప్పుడు చేశారు, కానీ తర్వాత మానేశారు. వాళ్ళు కాదు, వాళ్ళు ఒక విధంగా డిఫెన్స్, మేము చేయకపోయినా మా మీద మోపారనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ ఎక్కడ కంక్లూడ్ కావాలి ఇది? సో ఐ థింక్ సుప్రీంకోర్టు నుంచి ఒక రీజన్డ్ డీటెయిల్డ్ ఇది రావటం, దాన్ని సిబిఐ కూడా తమ వైఖరి, తమ స్టాండ్, తమ మీద ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు సిబిఐ ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిపోతే అడ్డుకుంటే మీకు ఎందుకు కోపం రాలేదు అని డాక్టర్ సునీత అడుగుతున్నట్టే, అసలు మీ దర్యాప్తు పద్ధతిని ఆమె ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, బాధ్యత నెరవేర్చలేదు అని ఆరోపిస్తున్నప్పుడు ఎందుకు సిబిఐ తను సమర్థించుకుంటూ తన వైఖరి ఏంటో తను ఎందుకు చెప్పడం లేదు? నిజానికి కోర్టులో కూడా సిబిఐ ఇలాంటి పాత్ర వహించింది. మేము విచారణ అయితే పూర్తి చేసాం, మీరు చేయమంటే చేస్తామని. అంటే మేమైతే భావించడం లేదనే మాట అక్కడ చెప్పలేదు, అది ఇంప్లైడ్. కాబట్టి చాలా ట్విస్టులు ఉన్నాయి ఈ కేసు దర్యాప్తు క్రమంలో, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ. ఎవరు ఏమి లబ్ధి పొందారు, ఎవరు ఎందుకు ఎలాంటి పాత్ర నిర్వహించారు అన్నది బయటి వాళ్ళకి ఎవరికైనా కానీ తెలిసే అవకాశమే లేదు.
సిబిఐ పాత్ర మీద బహిరంగంగానే అప్పుడు రామ్ సింగ్ ఉన్నప్పుడు వీళ్ళు ఫిర్యాదు చేశారు. అదే మళ్ళీ అవినాష్ రెడ్డి చెప్తూ ఉన్నాడు. అందువల్ల ఇది చాలా సంక్లిష్టమైన, చాలా కాంప్లికేటెడ్ కేసుగా మారిపోయింది. సో ఒకే ఒక పరిష్కారం ఎవరైనా చెప్పగలిగింది, చేయగలిగింది అత్యున్నత న్యాయస్థానానికి వదిలేయటం. అలాగే దేశంలో ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ప్రధాన దర్యాప్తు సంస్థగా ఉన్న సిబిఐ ఇచ్చిన దాన్ని సుప్రీంకోర్టు ఆమోదించడంతో లేదా ఆదేశించడంతో అది ముగుస్తుంది. వాళ్ళ ఆదేశం ప్రకారం ఇప్పుడు ట్రయల్ కోర్టు, కింద కోర్టు దీనికి మీద ఒక ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలి. ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కావాలంటే మళ్ళీ దాన్ని సవాల్ చేయొచ్చు వేరే కోణాల్లో. కానీ ఒకటైతే నిజమో, అప్పుడు సాక్షులను విచారించడం మటుకు జరగదు, ఆర్గ్యుమెంట్స్ చేయడానికి మటుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ట్రయల్ కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ కోసం చూడాలి.